నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పండుగల మహానాడు పసుపుమయంగా మారిన నగర వీధులు 53వ డివిజన్ మహానాడులో పాల్గొన్న మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, అబ్జర్వర్ గురవారెడ్డి, నూడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మహానాడును ప్రారంభించిన నేతలు. తెలుగు తమ్ముళ్లలో ఉట్టిపడ్డ నూతన జోష్. జై టీడీపీ, జై జై టీడీపీ నినాదాలతో హోరెత్తిన సింహపురి సెంట్రల్ ఆఫీస్ నుంచి వర్చువల్లో క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన పార్టీ అగ్రనేతలు. మంత్రి నారాయణ పాయింట్స్. చరిత్రలో నిలిచిపోయేలా నెల్లూరులో మహానాడు నిర్వహించాలని భావించాం. పనులు కూడా సగం పూర్తి చేశాం. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. భారత ప్రధాని మోదీ పిలుపుతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేశారు. వర్చువల్ మహానాడు నిర్వహించాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అది మోటార్ కింద పడిపోద్దాము. మోటార్ కింద పడిపోద్దాము. ఏందన్నా ఇది? నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టేస్తున్నా. ఇది మూతి బాగా చెక్కలేదు. రెడీరా? రెడీ సార్. బాలు తల నిలబెడదాం. సార్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
రెండు డివిజన్లకు సంబంధించి బూత్ ఇన్ఛార్జ్ మరి యువత అకాల మరణం చెందారు. వాళ్ళ ఆత్మ శాంతి చేయకూడదు విధంగా మనందరూ కూడా 2 నిమిషాలు మౌనం ప్రకటించాలని కోరుకుంటాం. ఉన్నటువంటి పార్టీ ఈరోజు వారందరికీ పార్టీ పదవిలో కావచ్చు, సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి డేటాబేస్ తో అందరికీ ఇప్పటి వరకు ఒక్క పింఛన్ కోసం ఇచ్చాం. ఇది దేశంలో భారతదేశంలో అతి పెద్ద టీవీ ప్రోగ్రాం. గత ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇచ్చారు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 14,000 రూపాయలు ఇస్తున్నాం. 90% వరకు ముందు పెట్టే పరిస్థితికి వచ్చారు. చేయడమే కాదు, 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేసిన కనుక ఎన్డీఏ ప్రభుత్వానికి తక్కువ రైతు గత ప్రభుత్వం మోసం చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటే జూన్ 1వ తారీఖు నుంచి వాళ్ళకు కూడా ₹50 కరెంట్ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ పుట్టగొడితే దాన్ని వదిలిపెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రెడీ రెడీనా రెడీ రెడీనా అన్నా రెడీ అట్లా ఉండండి. ఈరోజు మీకంతా కూడా తెలుసు, నెల్లూరులో మహానాడు జరపాల్సిన పరిస్థితి ఉంది. కానీ మరి అనివార్య కారణాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అసాధారణ నిర్ణయం వర్చువల్ గా హైబ్రిడ్ విధానంతో మరి రాష్ట్రంలో మహానాడు జరిపేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం, సాహసోపేతమైన నిర్ణయం. మరి నెల్లూరు పట్టణంలో 14 క్లస్టర్లలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రుల నారా ఆదేశానుసారం మరి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నోడా చైర్మన్ గారు, మరి అదేవిధంగా ఉన్నటువంటి అందరు నాయకులు కూడా పెద్ద ఎత్తున క్లస్టర్ స్థాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు తెలుసు, ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా 44 సంవత్సరాల చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల కోసం తపన పడేటటువంటి ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే దేశ చరిత్రలో ఒక చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారి ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క మహానాడు ద్వారా గ్రామీణ స్థాయిలో, బూత్ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి వాటినంతా కూడా ప్రభుత్వానికి పంపి వాటి పరిష్కార మార్గాల అన్వేషించేదానికి మహానాడు కార్యక్రమం అటు ప్రతిపక్షంలో ఉన్న పోరాట పందాతో ముందుకు పోయేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యల కోసం వీరోచిత పోరాటం చేసేటటువంటి పార్టీ మరి దేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని తెలియపరుస్తూ 1875 క్లస్టర్లలో కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ప్రపంచ రికార్డు ఇది. మరి ప్రతి క్లస్టర్లో కూడా పండుగ వాతావరణం. మరి నెల్లూరులో కూడా 14 క్లస్టర్లు నిన్న దినం మంత్రివర్యులతో కలిసి తిరగడం జరిగింది, ముందు వెళ్ళడం జరిగింది. అందరూ నాయకులు కూడా ఉత్సాహంతో పసుపు తోరణాలను ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో
మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ రేపు రాబో రోజుల్లో కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నాయకత్వాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ జై హింద్, జై మహానాడు, ఎన్టీఆర్ అమర్ రహే. అందరికీ నమస్కారం. ఈరోజు వర్చువల్ మహానాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు ఈ వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నామని మన ప్రధానమంత్రి ఇంధన సమస్యతో దేశంలోనే అతి పెద్ద సమస్యలో మన దేశం ఉంది. ఈరోజు ఆర్థికంగా అన్ని విధాల చాలా ఇబ్బందుల్లో నడుస్తుంది. బయట ప్రపంచంలో మీకు అందరికీ తెలుసు కూడా ఈరోజు జరుగుతుండే సమస్యలు, ఇంధన సమస్యతోటే ఈరోజు మనం వర్చువల్ మహానాడుకి, కానీ ఈ వర్చువల్ మహానాడు కూడా మహానాడు కంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మన ముఖ్యమంత్రులు ఆదేశంతో అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్, మొదట మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కావడంతో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జోష్తో ప్రతి దగ్గర కూడా మీరు గమనించండి. సాయంత్రానికి మీకు తెలుస్తుంది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం. మనం ఒకటే, మనం అందరం అనుకోవాల్సింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన ఈ పార్టీని కార్యకర్తలే మన పార్టీకి స్ట్రెంగ్త్ అనే నివాదనతోటే ఈరోజు ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఇద్దరు కూడా ఒక నిమిషం తీరిక లేకుండా రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్లో ఈరోజు ముందుకి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మన జిల్లా తీసుకోండి, ఈపీసీఎల్ కానీ, కృష్ణాపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, తర్వాత ఇండోసోల్ కానీ, తర్వాత మన కిసాన్ సెజ్లో దాదాపు 4-5 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దుగ్గరాజపట్నంలో కూడా షిప్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ప్రతి దగ్గర కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఉంటేనే రాష్ట్ర ప్రజలకు కూడా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. ఈరోజు ఉండే మన ఆర్థిక పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు వీళ్ళు ఉండబట్టే ప్రతి దగ్గర వీళ్ళు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి ఎన్ని వసతులు వాళ్ళు ఇచ్చి, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు తీసుకొచ్చారు. వీళ్ళు దాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ మహానాడులో రకరకాలు ఈరోజు మీరు చూస్తారు, ఎన్ని కొత్త ప్రపోజల్స్ ముందుకు పెడతారో పార్టీ, అవి కూడా ప్రతి ఒక్కరు పార్టీలో డిస్కస్ చేసి మన గవర్నమెంట్లో ఎట్లా ముందుకు నడపాలా, అభివృద్ధి ఎట్లా జరగాల అనే కార్యక్రమంలో ఈరోజు ఈ మహానాడిని గొప్పగా పసుపు పండుగగా ప్రతి దగ్గర కూడా చేస్తున్నారు. నా పార్లమెంట్ దాదాపు 82 క్లస్టర్స్ ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈరోజు నారాయణ గారిని నేను మంత్రుల్ని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ జెండా చూసి నెక్స్ట్ ఊరు అట్లే ఆత్మకూరు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరుగుతున్నారు. ముందుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడిన యుద్ధ ప్రభావం వల్ల ఈరోజు మహానాడుని హైబ్రిడ్ మోడల్లో పెట్టాలని గౌరవనీయ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, వీరందరూ కలిసి పార్టీ పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసి పాలిట్ బ్యూరోలో ఈ హైబ్రిడ్ మోడల్లో పోతాం. ముందైతే నెల్లూరులో పెట్టాలని నిర్ణయించారు.
నెల్లూరులో కొంతవరకు కూడా స్టార్ట్ అయింది. ఎక్కువ దగ్గర స్థలాన్ని చదును చేయడం కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా పశ్చిమాసియాలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్ణయించవచ్చు. దానివల్ల ఈరోజు 1875 క్లస్టర్లలో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వద్దన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో పెడితే ఆ కాన్స్టిట్యున్సీకి మళ్ళీ బస్సుల ద్వారా కార్ల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు రావాల్సి వస్తుంది. దానివల్ల ఇంధన పొదుపు ఏదైతే అనుకున్నామో అది జరగదు. ఏదైతే గౌరవమైన భారత ప్రధాని ఇంధన పొదుపు చేయండి చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చేయాలంటే కాన్స్టిట్యున్సీ వైజ్ పెట్టినా జరగదు, అది ఓన్లీ క్లస్టర్ వైజ్ పెడితే జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు క్లస్టర్ వైజ్ పెట్టాలని పాలిట్ బ్యూరో పార్టీ అధినేత నిర్ణయించడం. దాని మీద 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు మనం ఉండేది 54వ క్లస్టర్. 54వ డివిజన్లో ఒక క్లస్టర్, 53, 54 2 డివిజన్లు కలిసి ఒక క్లస్టర్. ఆ క్లస్టర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న 14 క్లస్టర్లో ఏర్పాటు చేశారు. నేను కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగాము. చాలా చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేశారు. ఈరోజు 54వ డివిజన్లో ఏర్పాటు చేసే క్లస్టర్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, నుడా చైర్మన్ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గారు మరియు మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏదైతే మహానాడులో డిస్కస్ చేస్తారో, మహానాడు అనేది ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం మే 28. దాన్ని దృష్టిలో పెట్టుకొని 27, 28 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. దీంట్లో ముఖ్యంగా ప్రజా సమస్యలు డిస్కస్ చేయడం, ప్రజల యొక్క సమస్యలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా గత పాలకులు చేసిన ఎన్నో తప్పులు, 1, 2 కాదు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను అయితే చిన్నాభిన్నం అంటే ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎలా ప్రజల సంక్షేమానికి అభివృద్ధి వాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చేశారు.